అయ్యో కోడలా ఎటు పోతాను దా కూసో. బాపు చేపలు తీసుకొస్తాను అత్తమ్మ, కళ్యాణకు తీసుకొద్దామని పోతున్నా. అబ్బా మా అన్న చేపలు తీసుకొస్తా అన్నాడా? నాకు చేపలు అంటే మస్తు ఇష్టం బిడ్డ. కొన్ని ముక్కలు పులుసు పెట్టు, కొన్ని ముక్కలు ఫ్రై అయ్యి. ఈ ముచ్చట నేనే చెప్దాం అనుకున్నా. మా అన్న చూసినావా నా మనసులో మాట గ్రహించి చేపలు పట్టుకొస్తాడు. సరే అత్తమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తా. వచ్చిన కాడ నుంచి వెళ్ళి మాకు నచ్చినవి అండి పెడతాను, మాకు నచ్చినవి చేసి పెడతాను. అప్పటికి ముద్దగారలు చేయకూడలా. సరే అత్తమ్మ చేస్తా గాని, నేను ఎప్పటి నుండో అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఏ రకంగా చుట్టాలి మాకు అసలు? అయ్యో ఏంది కూడలో గంత మాట అన్నావు? మొన్న లగ్గంకి వచ్చినాడు నీతో మాట్లాడితే నా పల్లెంలో అన్నావు నీకెత్తి, నీ కూర ముక్కలు నాకెత్తివి. అప్పుడే మర్చిపోయినావా? ఆ పెళ్లికి నేను రాలేదమ్మా. అంటే ఆ పెళ్లి కాదు, మన రస్తక్కుల బిడ్డది చీర కట్టిస్తే ఫంక్షన్ కాడికి రాలేదా? ఫంక్షన్ అత్తమ్మా. అదే అదే గీ రజిత రస్త బిడ్డది చీర కట్టియలేదా? నువ్వు ఒకసారి పెళ్లి అంటున్నావు, ఒకసారి సారీ ఫంక్షన్ అంటున్నావు అత్తమ్మా. నాకేం అర్థం అవుతలేదు అసలు. అబ్బా దగ్గర దగ్గర చుట్టాలనే నువ్వు మర్చిపోతావు. నీకు బాగా మతిమరుపు వచ్చింది కూడలా. నాకు మర్చిపోయింట అత్తమ్మా, నాకు అసలు ఏం అర్థం అవుతలేదు. ఇక గిదే వచ్చిన వాళ్ళని మర్చిపోబడుతుంది, దగ్గర చుట్టపోళ్ళని మర్చిపోబడుతుంది, పెళ్లిలో కలిసిన వంట మర్చిపోబడుతుంది, ఈడికి వచ్చిన వంట మర్చిపోబడుతుంది, ఆడికి వచ్చిన వంట మర్చిపోబడుతుంది. ఏ నీకు మతి మరపు ఉన్నట్టా లేనట్టా చెప్పు. ఏమో అత్తమ్మ, కన్ఫ్యూజన్ ఉంది నాకు అసలు. ఓ పిచ్చిదానా, నీకు మతి మరపు బాగున్నది. ఆ మతి మరపు ఓ అనంటే దావకాన్లో చూపించుకో, లేకపోతే నీకే ఇబ్బంది అవుతుంది. సరే అత్తమ్మ. అగా మళ్ళా గట్టెందుకు పోతానవే? కళ్యాణకు తెప్పుకొస్తా అంటే గిటు పోవాలి. అయ్యో అవును, మర్చిపోయిన అత్తమ్మ. నిన్ను అందుకే దావకాన్లో ఉంచుకోమంటానా. ట్రాక్టర్ అమ్ముడు పోయిందా? 5,90,000 కడదాం, రేపు కడదాము. మనకి 25 రోజులు అయితే కోతలు చాలా ఖచ్చితంగా కావాలి మిషన్. రేపు కట్టేద్దాం డౌన్ పేమెంట్. సరే ఓకే ఓకే. కాకా చెప్పురా కనకం. ఇక మీ చుట్టాలు ఇంట్లోకి వెళ్ళి పోరా? నీ వాళ్ళు వచ్చి 2-3 రోజులు అవుతుంది, పోతారు. ఏమైతుందిరా? అరే 3 వద్దులకి మురికి చుట్టాలు అంటారు. 3-4 రోజులు అవుతుంది, ఇంకా పోరా? నీ మురికి చుట్టం ఏ చుట్టము? వాళ్ళు వచ్చి నుంచి ఇల్లంతా కలకలాడుతుందిరా. చెల్లెకి కూడా ఆ పని ఈ పని ఆసరైతుంది. మనది ఏం పోతుంది, మాట మొత్తం పోనే కదరా. ఇంతమందికి పొద్దు ఇంతమందికి ఏమున్నదిరా, దానికి ఇది కాబట్టి. ఆయన నువ్వు వచ్చి నుంచి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, అసలు ఏంది నాకు అర్థం కాదు. కాకా నాకు తెలియక అడుగుతున్నా, అసలు వాళ్ళు చుట్టాలు అవుతారు అంటున్నావు కదా, వాళ్ళు మనకి ఎట్లా చుట్టాలు అవుతారు గది చెప్పు నాకు. అరే పిచ్చోడు, వాళ్ళే చెప్పిరా చుట్టాలు అవుతారని. చుట్టాలు అవుతారని చెప్పినప్పుడు మనం కలుపుకోపోవాలి. అరే ఎట్లా కలుపుకోపోతామే? వాళ్ళు ఎట్లయితారు గది చెప్పు అంటే? వాళ్ళు మనకు దూరం చుట్టమట్రా. దూరం చుట్టం ఎట్లయితారు గది చెప్పు. చెప్తుంటావా? అదే చెప్పిరు. వాళ్ళ తాతోళ్ళ తాతోళ్ళ బామ్మది కొడుకు వాళ్ళ అల్లుడట. తాతల్ల బావల్ల. ఏంది కాకా ఈ కన్ఫ్యూజన్? అర్థమైతేనేమో అర్థం కాకుండా ఊకో. చంపుతున్నావు 2 రోజుల నుంచి. మిషన్ కాదు, డ్రైవర్ని మాట్లాడు. ఇది ఏం మనిషి ఉన్నాడు, ఈయన చేసేది ఏంది నాకు ఏది అర్థమైతే లేదు. వీడు మాకు తాతల్ల మాకోడు చుట్టూ ఉన్నాడు. వీళ్ళు ఏదో ఉన్నది, వీళ్ళని ఖచ్చితంగా కనిపెట్టాలి. వీళ్ళు మొత్తం మా చిన్న మొత్తం అన్ని తింటా ఉన్నారు. నాకు అర్థమైతే లేదు, వీళ్ళని ఎట్లా చేసి బుట్టు రట్టి ఎత్తా. అన్నా ఎన్ని రోజులు ఉంటారే ఇంట్లో? అరే ఏందిరా నువ్వు అంత మాట అన్నవేంద్రా? మేము ఎన్ని రోజులు ఉంటే నీదేం పోతుందిరా? వాళ్ళు పెట్టి అందుకున్నారు, మేము తినదనుకున్నాము. మధ్యలో నీకేం బరువు అవుతుందిరా? పానకమ్మల పొడగలేక గడుకోసారి వచ్చి అన్న మీరు ఎప్పుడు పోతారు అంటున్నావు ఎందుకురా? అరే నువ్వు ఊరాడికి వెళ్ళిపో. ఊరుకోరే. అరే పోదాం రాజా, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇంకా? అరే నీకు దండం పెడతారా? నేను ఏదో ఆలోచన చేసుకుంటుండే కూర్చుండి ఎందుకురా నన్ను సతాయిస్తావు? పోతాం పోరా, మా ఊరికి మేము పోతాం, నువ్వు. సరే. అయ్యో అక్క ఇప్పుడు ఏడత్తాం, ఇంకా 3-4 రోజులు అవుతుంది. ఇగో మా ఇల్లు అయితే పైలంగా కాపాడు. ఎవరన్నా అత్తే పోతే చూడు మరి, సరేనా? ఏ గిప్పుడు ఏడత్తావక్క, రానే రావు. నీకే ఏకలు పక్కపక్కల తర్వాత మళ్ళీ చెత్తాగు వదినే. ఏమైంది? మనం బాగా కనబడతలేడు. ఏంది బాగా కనబడతలేడా? అయ్యో
ఎట్లనే ఆడుంటారన్నా ఏదన్నా ఒకటి మేనేజ్ చేసి మనం అది కావచ్చు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పే మనకు. మరి అందుకే కదా నాకు భయం అవుతుంది. నువ్వేమిటో నవ్వుకుంటా ఫోన్ మాట్లాడబడుతావు. ఓ పిచ్చిదానా, నేను మాట్లాడేది ఎవరితో అనుకుంటానవే? ఎవరు? మన పక్క పొంటి సుజాత వదిన లేదా, ఆమెతోనే మాట్లాడతానా. మనం వచ్చటానికి ఇంకా 4 రోజులు అవుతుందని చెప్పింది. అయ్యో అని సంబరము. మన పొట్టి బావలేంది, మనం ఎట్లా మాట్లాడతామే వీళ్ళతోటి? అసలే ఆ డుంబోడు ఉన్నాడు, ఓడు అల్లుడు అల్లుడు నా తంటలు పెడుతున్నాడు నాకైతే. అవునే, నా దగ్గరకు వచ్చి కూడా మీరు ఏ రకంగా చుట్టాలవుతారు, నువ్వు ఎట్లా అత్త అవుతావు, నువ్వు ఎట్లా మామ అవుతావు అనుకుంటా లేని ప్రశ్నలు అడుగుతాడు. నాకు అదే అర్థమైతలేదే. నన్ను కూడా ఇందాక గవ్వే ప్రశ్నలు అడిగింది అక్క. ఏం చెప్పాలో అర్థం కాక భయమైంది, అందుకే నీ దగ్గరకు వచ్చిన. ఇగో ఇదంతా కాదే, మొదలు ఆ పొట్టి పడుకోని పట్టుకోవాలి. ఆయనతో మనల్ని ఇక్కడ ఇడిచిపెట్టి వాడు ఆయన ఎటన్నా ఉష్కాకి అన్నాడు అనుకో, మనం ఎక్కడ కాని వాళ్ళం అయితేమే. మొదలైతే వాడిని ఎన్నుకులాడదాం పా. అంత మంచిదేరా. ఇప్పుడైతే ఇక సమస్యలు అయితే ఇప్పుడు ఏం లేవురా, నిమ్మలంగానే ఉన్నాయి ఇప్పుడైతే. నిమ్మలంగానే. ఏ అరే ఉండరా, మళ్ళా పని చేసి తాగలేను. నువ్వు గీడేం చేస్తాను? అరే మీరు ఏటి పోయినరే? అసలు నువ్వేటైనావు? నేనే పాడని ఏడిపోయినట. మీకోసం నేను అంత వెతుకుతున్నా. నేను కూడా మీకోసమే వెతుకుతానా. అరే నీకు ముచ్చట చెప్పాలి, మర్చిపోయినా. ఏంది అది మళ్ళా? అదే మన అల్లుడు లేడా ఒకడు, వాడు ఊకే దయ్యమూల మా ఎంబడినే పడతాండు. వానికేం ముట్టింది? మీ ఎంబడి పడుతుండు. అవునే, నువ్వు ఇటేమన్నా అవన్నీ? నాకేం పని పాట లేదు కానీ అనుకుంటా కూర్చుంటా. వాళ్ళకి ఇట్లా అనేది ఉంటే వాళ్ళతో పోకపోదువా, నీతో ఎందుకుంటూ? జర ఆగే నువ్వు, అసలు విషయం చెప్పు ముందుగల్లా. అదా, వాడు ఏమన్నా కూడా అదో రకంగా చుట్టాడు మమ్మల్ని. అసలు మీరు చుట్టాలేనా, మీరు ఏ రకంగా చుట్టపోళ్ళు, అసలు వీళ్ళకు మీకు సంబంధం ఎట్లా కలిసింది అని ఒక రకంగా అడుగుతాండు. వాడు ఎక్కడ వాడు మాట్లాడిన మాటలకు మేము ఏడో దొరికిపోతాం అని భయం అవుతుందండి. నేను ఫస్ట్ ఏం చెప్తున్నా మీకు, మాట్లాడుకుంటే దొరకదే అని చెప్పిన. ఒక్కవేళ వాళ్ళు మాట్లాడినా గానీ వాడు ఒక్కడు మాట్లాడదాం, వాళ్ళకి 4 మాట్లాడాలి. వాళ్ళు బాగున్న వాటే సరిపోయా. మనము మేము బాగున్నాం, మీరు బాగున్నారా, తిన్నారా, పానం మంచిది అన్ని అడగాలి. అల్లుకపోవాలి వాళ్ళతోటి. నన్ను చూడు, భయపడద్ది, పులి లెక్క ఉండాలి వాళ్ళ ముంగట. అవునక్క, నేనే అనవసరంగా భయపెట్టినండి. ఒక పిచ్చిదానా, నువ్వు భయపడి నన్ను భయపెట్టితివి. నీ నచ్చి బావని భయపెట్టి ఎవరితిని చూడు. బావ ఇంత ధైర్యంగా ఉన్నాడో. బావంత ధైర్యంగా మనం పులి ఇక్కడ పులి. అదే బావ, నేను కూడా అదే అంటానా. పిచ్చిదానా, బా పొద్దుగాల చేపల కూర వండిరు కదా, తిందాం. ధైర్యంగా నేను కూడా ఉంటా. నేను తింటాం బావా, మీరు తినిపోరు. అయ్యో ఇట్లా. ఏం చేయాలి? వీళ్ళకైతే నేను బాగానే చెప్తున్నా కానీ అసలు ముంచే నాకు భయం అవుతుంది లోపల, ఎడ దొరికిపోతామో అని చెప్పేసి. కాంతి ఏదైనా చేసి దగ్గర రావాలి. ఇక వీళ్ళు మొత్తం మా చిన్న ఇల్లు నాశనం వేస్తట్టురు. చెప్తానేమో ఆయన ఇంటలేడు. మా చెల్లెకి చెప్తానేమో ఇది మా వాళ్ళే అంటుంది. ఎట్లనే వేసి వీళ్ళని అడగాలి. అన్న గిడేం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు గాని మన చుట్టాల గురించి ఏమన్నా ఆలోచించినావా? ఇప్పటిదాకానే కదా అత్తమ్మతో మాట్లాడాల్సిన, ఏంటి ఆలోచించేది? అసలు వాళ్ళు చుట్టాలు కాదు అంటే? అరే కాదు, మన చుట్టాలేరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? వీళ్ళకి చెప్తే అర్థమైతలేదు కదా. వాళ్ళు మన చుట్టాలే, నేను నా పెళ్లికి వచ్చారు, మనకు చుట్టాలు పండుగ అయితే వాళ్ళ పండుగలకు వచ్చారు. నీ పెళ్లి దగ్గరుండి చేసినోని నేను, నాకు తెలియకుండా ఈ చుట్టాలు ఎడికెళ్ళి వచ్చారే? బుర్రకి ఎక్కలేదే. నేను గింతగానో మొరుతున్నా మీకు. ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టి వాడు పైసలు ఎత్తుకపోతారు, గప్పుడు తెలుస్తుంది మీకు. పిచ్చోడా, వాళ్ళు మంచోళ్ళు, మన చుట్టాలేరా. ఇదివరకు దాకా నేను పెద్దత్తమ్మతో మాట్లాడినా, మా అమ్మతో మాట్లాడినట్టు అనిపించింది తెలుసా నీకు? పెద్దత్తమ్మ అంటున్నావు, అదేమన్నా మీ బాప్తోడ పుట్టిందా ఏందే? వీళ్ళందరికన్నా పెద్ద మహానటి ఎవరో తెలుసా? నువ్వు పెద్దత్తమ్మ అంటున్నావు చూడు, ఆవిడనే. నువ్వు అయినా కూడా దాని మాయలో పడ్డవేందే? నీకేమో పెట్టినట్టుంది అది. అది కాదురా అన్న, నేను నిన్న బోటి కూర వండినా కదా, అత్తమ్మ చేయమన్నదంటే బిడ్డను కూరలలో మసాలా ఎక్కువ ఎత్తున్నావు, కడుపు మండుతుంది అన్నది. అమ్మ కూడా అట్లనే అనేదిరా, అందుకే నేను వాళ్ళకి బోటి కూర వండి పెట్టినా. బోటి కూర వండి పెట్టినావా? బోటి కూర వండుడు కాదే, దాన్ని బోటి లెక్క వేసి ఒక కూర వండనుంటి. అట్లా కాదురా, ఒకసారి ఆలోచించు, వాళ్ళకి మనకి ఎంత దగ్గర సంబంధం ఉందో. ఏం సంబంధం లేదు, మీ మతి భ్రమించిందే మీ అందరికి. మాకు కాదురా అన్న, నీకే అట్లా అవుతుంది. నాకే భ్రమించింది. వాళ్ళు మొత్తం కొంపనంతా దోసుకపోయినాడు, గప్పుడు వెళ్తుంది మీకు. అయినా వాళ్ళని అస్సలు ఇడిచిపెట్ట, దొరకబట్టే తిరుగుతా. ఏమనుకుంటారో ఏమో వాళ్ళు. నువ్వు ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలంగ ముద్దుగుమ్మ, నిన్ను చూసి మురిసిపోతే మిరియాలు, ఓ మిరియాలు,
నీ మీద నాకు మనసాయనే మిరియాలు నిన్ను వీడి నేను లేనైతినే. పాటలు బాగా పాడుతున్నావు తీసాలు మంచి లేదా ఆ పాట? వస్తుంది. మీ అక్క చూస్తే కుళ్ళుకుంటదే, నాకేమో నీతో ఉండాలనే. మీ అక్క చూస్తుందా, ఏం చేయాలి? అక్క ముచ్చట పక్కన పెట్టు గాని మనం ఇంటికి వచ్చింది ఎందుకు మర్చిపోయినా? సుట్టరికం లెక్క వచ్చినాం. అవును. మరి ఈ ఇంట్లో తినుకుంటా పడుకొని మంచిగా పాటలు పాడుకొని డాన్స్లు వేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి అనుమానం రాదా బావా? పిచ్చిదానా, వాళ్ళకి డౌట్ ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం తిన్నా ఏం చేసినా ఎట్లున్నా గానీ మనం జాగ్రత్తగా ఉంటే సరిపోయాయి అంతే. ఎంత జాగ్రత్తగా ఉన్నా గాని ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతాం బావా. అంతెందుకు, మనం వాళ్ళనన్నా మోసం చేసినామే అనుకో, ఆ మోసం మనకు కూడా తిరిగి కొడుతుంది కదా. మనమే జాగ్రత్తగా ఉండడు కాదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బావా. ఓ పిచ్చిదానా, నువ్వేంది? నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావేంది? నేను ఇంతకు టైగర్ లెక్కున్నోని పిల్లిని చేస్తావా ఏంది? నువ్వు నాకు అర్థమైతలేదు ఈడ. నువ్వు భయపడకు. భయపడు కాదు బావా, నాకు అనిపించింది చెప్తున్నా. ఎందుకో ఏమో నాకు భయం అవుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. నువ్వు భయపట్టకే, ఆగు. ఎంత ప్రశాంతంగా ఉందే ఈడ. మంచి తిండి, చల్లటి నీడ, మనం ఊహలలో తేలినట్టు ఇట్లా చిలక గోరెంకల్లాగా ఎంత బాగున్నామే. నువ్వు భయపట్టకే మిరియాలు, నువ్వు భయపట్టకు. మిరియాలు కాదు ఓహో సృజన. సృజన, ఉమ్, ఏందిరా ఏంటి? భయపడకరా నువ్వు, ఉన్నా కదరా. సరే బావా, ఇక సాల్తి వెళ్ళవు. నీసారి అసలు బాగానే ఆడుతున్నావు ఏ కానీ నువ్వు ఉండే అట్లనే. అక్క చూసింది అనుకో ఈ పొజిషన్ లా, ఇక నిన్ను నన్ను గుద్దుతుంది. నిన్నేమో గాని నాకు మాత్రం ఉంటది నిజంగానే. మళ్ళీ అమ్మా చిన్న పోరం లెక్క వచ్చి పడుకుంటుండు. సృజన, మళ్ళేంది? నీ దగ్గర చిన్న పోరన్నే నేను. అయ్యా సాల్తి సంబరం. పోదాం, మాట్లాడుకునేది చాలు గాని. అబ్బాడి పోతే అందరు కింద మంది ఉంటుర్రే, నీతో మాట్లాడైతలేదు నాకు. నేను అందుకే కదా ఇటు తోలుకొచ్చింది. అదిగో బావా అక్కత్తున్నట్టుంది. అవునా? బోట్లయితే లేవి. అబ్బా, ఈ పొల్ల కూరల కారం ఈ నడుమ బాగా ఎత్తాంది. కడుపులా మంట మండినట్టయితాంది. అబ్బో. అత్త ఓరి నీ పాసుగాల, నువ్వు మళ్ళీ వచ్చిన వారా? ఏమైంది అత్త నీకు? మరి ఏంటిది మన్ను? నాకు డౌట్, 2 రోజుల నుంచి అడుగుతున్నా చెప్తలేవు. ఏం డౌట్ వచ్చి పాడైంది? అత్త, మా వంశంలో అందరం ఏమో బక్క ఉన్నాం, నువ్వేంది దొడ్డుకు దొడ్డు ఏనుగులు ఎక్కువ ఉన్నావు. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నీ కండ్లు మండ. గట్ల కాదత్త, మా వంశంలో అంత బక్క ఉన్నాం, మరి నువ్వు గిట్ల ఎందుకు ఉన్నావు అని డౌట్. అయ్యో, ఇదేనా నీ అనుమానం? నేను చెప్తా పట్టు. మీ మామ నాకు బాగా తిండి పెడితే నీకు ఇట్లా దొడ్డైనా, లగ్గంగా నీ కట్టె పుల్లోలు ఉన్నా తెలుసా? నువ్వైతే ఇది ఓకే, మరి మీ చెల్లేంది గంత సూపర్ పుల్ల లెక్క ఉంది? అయ్యో, అది నా సంత చెల్లి ఎందుకు అవుతుంది? నా సమితి. మీ మామ ఇంకో లగ్గం చేసుకున్నాడు. అది నా తోడ పుట్టకపోయినా కూడా నేను దాని చెల్లె లెక్క చూసుకుంటాను తెలుసా? నువ్వు నాకు ఇంత చెప్పినా నాకు డౌటే ఉంది అత్త. ఇంకా నీ అనుమానం తీరలేదా? తీరలే. అత్త నాకు అత్త, అరే నాకిది ఎన్నో తేడా కొడుతుంది. వీళ్ళు మా వంశం అంటుర్రు, ఏందో చెప్తుర్రు, మా కాకని ఏదో మోసం చెప్తుర్రు. కనిపెడతా, ఎట్లా చేసి కనిపెడతా, ఇడిచిపెట్ట. తారా రే రారా రే రారా రే రారా తరరా తరరా తారారరా. ఆహా, ఎంత రుచికరమైన భోజనం, చల్లటి నీడ. ఆహా, ఇంతకంటే మించి కావాల్సింది ఏముంది నాకు? ఎవ్వరు లేకపోతే ఒక్క 2 స్టెప్పులు వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే. ఎవరు లేడుగా ఇప్పుడైతే. ఏం కత్తి, ఏ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్. ఆహా, అంత రిలీఫ్ అయిందిరా పానం ఒక్క పాట వేసుకుంటే. ఆహా, రారా 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 రారా. అరే నువ్వెందుకు వచ్చినావు రాయిపోయిడికి? రారా రారా అన్నావు కదా, వచ్చినా. అరే నాయనా, నీకు దండం పెడతారా? నేను పిలిచింది నిన్ను కాదురా, ఏదో ప్రకృతి అందాలను చూసుకుంటా అట్లా పాట పాడుకుంటున్నా.
అరే ఎందుకురా 3 రోజుల సంది నా ముడ్డు చుట్టే తిరుగుతున్నావు? అసలు నీకు పని పాట ఏం లేదారా? నీకో ఇల్లు లేదారా? పోరా జర నువ్వు. ఇది మా కాకిల్లు అంటే నా ఇల్లు. నా ఇంట్లోకి నేనెందుకు పోతా? చుట్టం లెక్క వచ్చిన చూసిపో. కాదల్లుడు, ఏదో నువ్వు ఊకే సతాయిస్తున్నావు అని చెప్పేసి అన్న. అల్లుడు నువ్వు అట్లా కోపం రాక అల్లుడు, ఇంటికాడనే ప్రశాంతంగా లేకని ఇడికి వచ్చినాం. ఈడ కూడా నువ్వు ఊకే ఏదేదో అడుగుతున్నావు అని చెప్పేసి ఏదో జర యాస్టకు వచ్చింది అంతే అన్న. అల్లుడు గట్లా అనుకుంటావు అల్లుడు? నువ్వు అల్లుని కదా, నా అల్లునివి కదా? అల్లునా కాదా? అల్లుని కదా? నువ్వు ఇంత పర్ఫార్మెన్స్ చెప్తున్నావు అంటే నాకు డౌట్ ఉంది. సరే, నేను నీ అల్లుడినే, మళ్ళీ మామవే ఒప్పుకుంటున్నా. ఇంత మా బాబాయ్ వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? అల్లుడు జోక్ చేస్తున్నావు అల్లుడు, నాకు తెలియదా నాకు? ఎందుకు తీగాని నేను ఏం అడిగినా నువ్వేం చెప్తున్నావు? కవర్ చేస్తున్నావా? ఇవన్నీ కాదు కానీ మా చిన్నయ్య వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? అల్లుడు అల్లుడు గాయం తెలియకుంటేనే చుట్టరికేం చేస్తున్నా? నువ్వు పిచ్చోనివా అల్లుడు? ఏమన్నా మంచోనివా? ఏం పిచ్చోన్నో మంచోన్నో అవన్నీ పోను గాని మా కాకోళ్ళ ఇంటి పేరు ఏం పేరు చెప్పు. కాదు కానీ అల్లుడు ఇలా ఏమడుతుండ్రు? అరే నీ కవరింగ్ నేను ఏం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? అల్లుడు పరాజకాలు ఆడుతున్నది. అల్లుడు గాయం తెలియకుంటే చుట్టరికేం చెప్తున్నా నేను? ఆపో నీ ఓవర్ యాక్షన్. మా కాక ఇంటి పేరు నీకు తెలియదు, నువ్వు వాళ్ళ చుట్టావా అంటావు. ఇలా మా కాకకి ఎప్పుడే నీ సంగతి చేసుడే. మొత్తం ఏనైతే దొంగ దొరికినావు పో. ఓ ఆగు, ఏదో అల్లుని వాడిని మర్యాద ఇస్తే రెచ్చిపోతున్నావు నువ్వు. మీ కాక ఇంటి పేరు తెలియదే కింద ఉంటున్నా నేను. మీ కాక ఇంటి పేరు బొప్ప శంకరే గద్దెలు అనుకో. నాకేమన్నా ఏమే మొగమట్ల పెట్టినావు? పో సాల్ పో, చెప్పిన కాడికి. ఎవరు అనుకున్నావు ఇక్కడ? జిగేల్ రాజా మామ మామ కదా? పో చెప్పచ్చు పో. ఇక అంతట ఓ మళ్ళా చూస్తున్నాడు. మామ పో అల్లుడు, నువ్వు వైడు చేపల చుట్టూ పిల్లి తిరిగినట్టు నా చుట్టే తిరుగుతుంది. విని ఏం చేయాలి నేను? వీడు ఏమో చేసేటట్టున్నాను మొత్తం మీద. కానీ నా దగ్గర నా పెన్నాలు ఉన్నారు, వాళ్ళు ఏంటన్నా మాటలు తిరిగేటట్టుండ్రు. వీడేమో నా చుట్టే తిరుగుతుండ్రు. ఎప్పుడు మొదలు దరిద్రుడు ఏం కథరా పోయి ఈ అబ్బాయిడు సమయానికి ముంగడ బోర్డు రాసుకుంది కాబట్టి సరిపోయింది నా బతుకు. లేకపోతే దొరికిపోతుంటున్నా నేను. వీనికి పని పాట ఏం లేదు, అవి నా ఏం పడే పడ్డట్టు. నేను ఏం చేయాలి? అమ్మయ్యా మొత్తం మీద అయితే బతికినా. ఇక్కడ మధ్యలో ఒక భీమ్ వచ్చింది, ఆడొక భీమ్ వచ్చింది. కొత్త మోడల్ కిటికీలు ఏమన్నా కానీ మామా ఇట్లా ఎటువంటి కనబడతలేదు. ఏదమ్మా ఎటు పోతారా? అక్కడ చెట్టు మీద ఉండొచ్చు, ఇంకెటు పోతుంది? ఇంట్లో వేసి ఉండగా చెట్టు కింద ఎందుకు అనుకుంది. ఇక జర చల్లగా ఉంటారు, చెట్టు కింద పోతుంది, గానే ఉంటది. మరి చిన్న తమ్మ కూడా లేదు ఇంట్లో లేదా? లేదు. అవునా? ఇక అది ఎటు పోతుందిరా? అది కూడా చెట్టు కిందనే ఉండొచ్చు. అవునా? బెల్లం ఏమిటి ఈగలు కాడున్నట్టు అక్క నిష్పెట్టి ఉండనే ఉండదురా అది. అవునా మామ? వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోరు ఎప్పుడు? వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోరు ఏం లేకరా. ఏ జన్మల బంధమో తెలియదు కానీ సొంత ముక్క తల్లి పుట్టిన అక్కచెల్ల లెక్క ఇట్లా కలిసి ఉంటారు. అవునా? మరి ఇద్దరు కలిసి నీతో పెట్టుకుంటారా? నాతోట ఇక చిన్నత్తనంటే మనసు పడి చేసుకుంటా నేను. ఇక నాతో ఎట్లా గొడవ పడతారా? పెద్దత్త దానికి ఈడపోతారని చెప్పి పెద్దత్త బాధ. కాబట్టి ఇద్దరు పువ్వుల పెట్టుకొని చూసుకుంటారా? అదృష్టవంతుడి మామ నువ్వు. నిజం రాదైతే. భలే ఛాన్స్ కొట్టేసినావు మామ. మంచిగా దొరికారు నీకు ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడివి. నీకేంది మామ? తిన్నావా మామ? మరి నువ్వు? నేను తిన్నారా? అప్పుడే తిన్నా నేను. సరే మళ్ళీ తిందురా మరి మధ్యాహ్నం. ఇప్పుడు తెరా ఇక అందరం కలిసి తిందాం. అత్తమ్మ వాళ్ళు రాని. సరే మామ, మరి నేను పోతా. సరే. ఏం అదృష్టం నాది. కోడలు మామయ్య నోటి నిండా పిలుస్తుంది. సొంతం కోడలు ఇట్లా పిలుస్తుందో లేదు తెలియదు కానీ కమ్మటి కూర వండుతుంది, కడుపు నిండా పెడుతుంది. ఆహా, ఇంతకంటే అదృష్టం ఏం కావాలి ఇక నాకు? జన్మ ధన్యమవుతుంది. ఇక కొన్ని రోజులు ఇదే సుఖం ఉంటే ఎంత బాగుండునో. కానీ ఏం చేయాలి? నా పెళ్ళాలు సుండుమూతులు. ఇదొక దగ్గర ముచ్చట పెడుతుంది, అదొక దగ్గర ముచ్చట పెడుతుంది. ఆడ బయట పడతామో అని భయం అవుతుంది నాకు. ఏం చేయాలి? ఏదైనా సరే నేను ధైర్యంగా ఉండాలి. లేకుంటే బాగుండదు. ఇంకా అత్తలేరు, వీళ్ళు ఎటు పోయారు? ఒకవేళ నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అయ్యింది. పోతే పోను, నాకు ఇక్కడ తిండి ఉంది, మంచి ఇల్లు ఉంది.
మంచిగా పడుకోవడానికి ఏసీ కూడా ఉంది. ఎటన్నా ఉంది అత్తమ్మా కూడా ఏం చేస్తున్నావు? ఏం లేదు, టైం పాస్ అవుతలేదని నిలబడ్డా. తిన్నావా మరి? తిన్నావు నువ్వు? నేను తినే మరి ఇక్కడ ఒక్కదాని ఉండమని వచ్చిన ఇట్లా. చెప్పు, ఏంది ఇట్లా వచ్చినావు? అదే అత్తమ్మ, ఇన్ని రోజులు మీరు మా చుట్టాలు కాదనుకొని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన అత్తమ్మ, అందుకే క్షమించమని అడుగుదామని వచ్చిన. కానీ మా అన్న కూడా చెప్తింటలేడు, వాళ్ళు దొంగ చుట్టాలే చెప్తే అని ఇప్పటికి కూడా అంటుండ అత్తమ్మ. అయ్యో ఫోన్ తీకోడలా, ఈ చిన్నదానికి క్షమించమని ఎందుకు అడుగుతున్నావు? గాని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అంతే చాలు. సరేగా అత్తమ్మ, ఇక్కడ మా ఊర్లో దగ్గర పార్క్ ఉంది, పోయేద్దాం కొద్దిసేపు. రావాలని నాకు కూడా ఉంది, కాకపోతే వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు. నా గురించి ఏమని చెప్తావు మళ్ళా? నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకత్తమ్మ, వచ్చినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నావు అత్తమ్మ. అట్లా పోయేద్దా, అట్లా పోతే మనోళ్ళు వాళ్ళు చుట్టాలి ఇంట్లో కూడా నీకు చూపించినట్టు అవుతుంది, నీకు తెలుస్తారు అందరూ. కొద్దిసేపు అయినాక అట్లా పోయేద్దాం అత్తమ్మ. సరేరా వస్తా, కానీ మామ ఏమంటాడేమో, మామకు ఒక మాట చెప్పేసి వస్తా. సరే అత్తమ్మ, నీ ఇష్టం, నేను వెళ్తా మరి. సరే పో, నేను చెప్పి వస్తా. సరే. అమ్మో, ఈమెనంటే తప్పు తెలుసుకొని మాట్లాడింది. ఆ బండోడు కూడా కొంచెం అనుమానించుడు తక్కువ చేసుకొని మంచిగా మాట్లాడితే ఇంట్లో సంవత్సరం కాదు ఇంకా 2 సంవత్సరాలైనా ఉండొచ్చు. ఎట్లనో ఏమో ఆ బండోడు ఎట్లా మారాలి. జంబలక్కడ జారు మిఠాయా, జంబలక్కడ జారు మిఠాయా, ఓ రబ్బయా ఓ రబ్బయా ఓ రబ్బయా, జంబలక్కడ జారు మిఠాయా. ఆప, సగం ముసలోడు అయినా ఇంకా డాన్సులు ఎత్తున్నావా? ఏంది సగం ముసలైనా? నువ్వు సగం ముసలైనాకనే నాకు పడ్డావు కదనే, ఇప్పుడు ముసలి కనబడుతున్నానా? నీకేం తక్కువైందో చెప్పు ముందుగల్లా. ఏం తక్కువైందా? చేప ముక్కలు మొత్తం నువ్వే తిన్నావు, ఉత్తసారే నాకు ఉంచును, అందుకే తక్కువైందని మాట్లాడినా. ఓహో, ముక్కల కోసం నువ్వు మాట్లాడేది? నీకు ముక్కలు తినడు చేత కాదు, మాట్లాడు చక్కగా రాదు. అట్లా కాదే, పుణ్యానికి వచ్చిన దగ్గరనే మంచిగా తినాలే. మీ అక్కను చూడు, మంచిగా తింటది, దిట్టంగా అయింది. నువ్వు తిన చేత కాదు, నీకు ఎప్పుడు శిబురులకి ఇట్లే ఉంటావు నువ్వు. ఏంది బావా మరి అంత చీప్ రూలతో పోలుస్తున్నావు? ఛీ, నీకు అసలు నా మీద ప్రేమనే లేదు. కాదే, నీకు అట్లా అర్థమైందా? సన్నగా ఉన్నావు శిబురుల లెక్క అంటే నాకు నచ్చినట్టు ఉన్నావు అని లెక్క, అంతేగాని తిట్టలేదు నిన్ను. నాకు అట్లనే అర్థమైంది. అట్లా కాదే, నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నా కదా నేను, ఎందుకు అట్లా అడుగుతావు నువ్వు చెప్పు? పో బావా, నువ్వు ఎప్పుడు ఇట్లనే మాట్లాడుతావు. ఏమైందిరా? అలిగిన వారా మిరియాలు? అలుగుతారా బావా? నా పేరు మిరియాలు కాదు, సృజన. సృజన, అలిగిన వారా? తిన్నవారా? నువ్వు ఇన్స్టా రీల్స్ చూసి బాగా పిచ్చిలేసింది, అట్లాంటి డైలాగ్ నా దగ్గర కొట్టకు. సరే గాని అక్కేది? అక్క చెట్టు కింద ఉంది. మరి నువ్వేం చెప్తున్నావు ఈడ? ఇదనా? జంబలక్కడ జారు మిఠాయా, జంబలక్కడ జారు మిఠాయా, ఓ రబ్బయా. ఏం సుఖపడుతుర్రా మీరంతా. మా కాకయ్య అన్ని దొబ్బి తినుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తుర్రు కదా. మామా, ఓ మామా, అత్త, ఓ చిన్నత్త, మా కాక రమ్మంటుండు. ఏమన్నాడు? మా కాక పిలుతుండ్రా. ఎందుకంటానవేందే, బువ్వ కూర కావచ్చు, ఎట్లయినా వాళ్ళు అన్ని తయారైనాకనే మనం పిలుస్తారు కదా. అరే నిజమే, నడువు. దా 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 మామ దా, నడు, వాళ్ళు వస్తున్నాం పన్నాడు. ఏం చేసిర్రు మళ్ళీ ఇయ్యాలనా? ఏం కూరుండిరో ఏమోనే. రామారా, మీ బావాడ ఎదురు చూస్తుండు. అత్తమ్మ తొందర తొందర రాండి రాండి, మీకోసం చూస్తానా. ఏమైంది బావా? డ్యామ్ లేవే ఎవరానికి బావా? బావా నీకు బావా, గట్ల మాట్లాడుతున్నావు బావా? మళ్ళా బావా అంటాడు. బావా నీకు చెప్పు కాక చెప్పు, నీ ముద్దుల బామ్మరు పిలుతుండు కదా. ఏమైంది బావా? వాడు మీరు వచ్చే నుంచి చెప్తాడు వాళ్ళు చుట్టాలు కాదని, అయినా నేను నమ్మలేడు. చుట్టాలు కావచ్చు, ఏ దూరం చుట్టమో ఏమనుకుంటామని ఇన్ని రోజులు ఆగినా. నువ్వు నమ్మతలేవా బావా? ఎవరు నమ్ముతారా నిన్ను? చిన్నత్తోల చెల్లె కొడుకునే. ఏ చిన్నత్త ఏ చెల్లె? ఏమైందో గట్ల మాట్లాడుతున్నావేందే? అరే బావా విలువకురా, ఎవరా నీకు బావా? అయ్యో అన్న, ఏందే గట్లంటాను? చుట్టరిక ముచ్చట గిట్ట ఉంటదా? ఆపుతావా నువ్వు? నాకు చెల్లెలు లేకపోయినా సంత చెల్లెకు చూసిన, అటువంటి నన్నే మాట్లాడతారు మీరు.
అట్లా కాదు బాబాయ్, మామకు నమ్మిత్తలేదు, మా అత్త అయితే చక్కగా నమ్మిత్తది. చూడు యాక్టింగ్ చూసినావా, ఇరగదిత్తది. నేను చెప్పుతూనే ఉన్నా. ఏమల్లుడు ఏం చేసినావు? ఏం మళ్ళా మాట్లాడుతున్నావు? అల్లుడట. ఆపు, ఇంకా ఈ వరుసలు ఈ లెక్కలు ఆపు. మీ బావంతా మొత్తం చూసా చూడు. అమ్మా, ఆహా, ఏం ఆనందం ఇది! పరమానందము కొరకే, పరమానందము కొరకే మానవ జన్మంబు కాని. ఆప, ఒక మంచి పాట పాడమంటే ఏదేదో వాడతావు. మంచిది వాడు. మంచి పాట పాడాలా? సోలపురం పోయినాను సోలెడొట్లు తెచ్చినాను, సోలపురం పోయినాను సోలెడొట్లు తెచ్చినాను, దంచనన్న దంచే ఆహానే దంచను, అవ్వగాని దంచే ఆహానే దంచను, మా అవ్వగాని దంచే, ఆహానే దంచను, దంచకుంటే దంచకపోతే నేనే దంచుకుంటా గాని శరగనన్న జరిగే, ఆహానే జరగను, అబ్బా శరగనన్న జరిగే. ఓహోనే జరగను. బావా, ఈ చెరుగుడు దంచుడు పక్కకు పెట్టు గాని ఒక మంచి పని చేసినావు బావా. మరి నేనంటే ఏమనుకున్నారా మీరు? నన్ను నమ్మలే ముందుగా మీరు. ఫస్ట్ లా మస్తు భయం ఏంది బావా, ఏడో దొరుకుతామో అని. ఇప్పుడు భయం లేదు, ఏం లేదు. మంచిగా 3 పూటలు తింటాను, 3 పూటలు తాగుతాను, మాకు నచ్చింది వేపించుకొని తింటాను. ఏ నెలైంది, ఇంకా 2 నెలలు అయినా ఈయనే ఉందాం. ఉందాం ఇన్నే, కానీ డౌట్ రాకుండా చూసుకోవాలి. కానీ నాకు దీంతోనే భయం అవుతుంది. అట్లేం కాదు అక్క, నువ్వు అన్నట్టుగానే ఇంకా నెల కాదు, 2 నెలలు అయినా సరే, 3 నెలలు అయినా సరే ఇక్కడే ఉందాం. నేను కూడా ఎవ్వలతో ఒక్క మాట కూడా మాట్లాడా, అసలు నోరే ఎత్తా. అవును బావా, ఎట్లయితే ఏంది, మనం దొంగ సుట్రికం కలుపుకున్నామని వాళ్ళకి తెలియకుండా అయిపోయే. గంతే మరి. అయినా నువ్వు బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినావు. ఆయన బావా అంటే నువ్వు బావా అంటాను, నువ్వు బావా అంటే ఆయన బావా అంటాను. కాదే, నా పిలుపుతోటి ఆయన ఫిదా అయిపోయింది. అంటే నేను ఏమంటా చేస్తుండు, నాకు అనిపిస్తుంది వీనంత ఎర్రోడు లేడరా అనిపిస్తుంది నాకు. నువ్వు నిజంగా మాయలోడివే బావా. నేను మాయలో నాయపటికనే కదా, నేను నాయనకి వచ్చింది. చాలు గాని చప్పుడేకుండు. కాదే, మీకు అర్థమైతే లేదు. దాంతో ఇంకా నేను జర్ర మంచిగా మాట్లాడినా అనుకో, ఆ ఇల్లు అందరి పేరు రాసేటట్టుండు. అవును బావా, అలా బిడ్డకు కూడా మొన్ననే హారం చేపించిండట. ఇంకా 2-3 ట్రాక్టర్లు అమ్ముతాడట, ట్రాక్టర్లు కొంటాడట. ఇంకేంది, ఆమెతోని ఆయనతోని కొంచెం మంచిగా మాట్లాడినావు అనుకో, ఆ నగలు అవన్నీ దొబ్బుకోపోవచ్చు. అవును బావా, నువ్వు ఇంట్లో పంట దింపుడేమో గానీ మాకు మస్తు తెలివిలో వస్తున్నాయి. మరి నేనంటే ఏమనుకున్నారే, ఈ ఇల్లు సక్సెస్ అయిందనుకో, నెక్స్ట్ ఇంకో ఇల్లు చూస్తాం, మళ్ళా ఇంటికి వెళ్దాం అంతే. అవును బాబా, నువ్వు చెప్పిందే మంచిగా ఉంది. మనకి ఏందే పని లేదు, ఏం లేదు, మనకి ఇదే పని, మన పని. సరేనా? దొంగ సిట్రికాలు కలుపుకున్నాడే కదా మన పని. ఎంత ఏంది? తినుడు, దొంగ సిట్రికాలు కలుపుకున్నాడు అంతే. ఇప్పుడు చెప్తారా మీ సంగతి? ఇదంతా మా బాబాయ్కి చూపిస్తా, మీ గుట్ట అంతా రట్టి చెప్తారా? చూసావా వీళ్ళను ఏం పర్ఫార్మెన్స్ చేసిర్రు? మామూలు పర్ఫార్మెన్సా? చూడు, నల్ల అల్లుడు అంటుండు. చూసినావా? మామూలు యాక్టర్ కాదు బాబాయ్, చెప్పుతే నువ్వు విన్నావా? ఇదంతా చూసినాక కూడా అల్లుడు అని మా ఊళ్ళో ఎట్లా వెళ్తున్నావు? సిగ్గులే నీకు? అల్లుడు ఇంత పని చేస్తావా నువ్వు? మళ్ళా అల్లుడు, మీరు వారం రోజుల నుంచి మీరు చుట్టాలని మీరు చెప్పి నిజమని నమ్మితే, వారం రోజుల నుంచి చికెన్ అంటే చికెన్ అయినా, మటన్ అంటే మటన్ అండినా, గుడ్లు అంటే గుడ్లు అయినా, ఏమి చేస్తారు? ఒక్క పని అవసరం మీరు దున్న పొద్దు లెక్క తిన్నారు. ఎందుకు కూడా అంత మాట అంటున్నావు? ఏవైతే నీ కోడలు చీపురు పొలం ముఖం పెట్టుకుని నువ్వు చిన్నత్తవా నాకు? మీరు ధనియాలు మిరియాలు అని పేరు పెట్టినప్పుడు నాకు అర్థమైందే బాబు, ఇట్లాంటి వాళ్ళని వదిలేయద్దు. వీళ్ళు దొంగ చుట్టీరకాలు చేసుకుంటా ఎంతమంది కుటుంబాలు నాశనం చేస్తారు. పోలీసులకు ఫోన్ చేయ బాబు. కాక మా మామని తెచ్చిపోయాకు, మా మామలకు ఖచ్చితంగా పట్టేయాలి. అల్లుడు నిన్న మనం మంచిగా తిన్నారు, నన్ను ఇచ్చిపెట్టిపోదురా. ఆగుండ్రే, నేను కూడా తాగుండ్రే. ఎక్కడికి నువ్వు వచ్చేది? బతుకుంటే బఠానీలు అమ్మడంతోనే బతుకుతాం. బావా విడిచిపెట్టే, మళ్ళీ నీ పని అవడయ్యాలా? బావా విడిచిపెట్టే. మళ్ళీ రానే, మళ్ళీ రానే.